ప్రార్థన 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 ఇలా ప్రార్థన చేయాలా? చాలా మందికి ఎలా ప్రార్థించాలో తెలియదు. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని, ప్రార్థన చేయటం ద్వారా జరిగిన అద్భుతాన్ని షేర్ చేసుకుంటున్నాను, వినండి. నాకు చిన్నప్పటి నుంచి ఛాయ్ తాగే అలవాటు ఉంది. ఛాయ్ అంటే బాగా ఇష్టం. మార్నింగ్ లేవగానే నా మైండ్ ఛాయ్ 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 అంటది. నేను అన్నా, ప్రభా, ఈ ఛాయ్ తాగే అలవాటు నుంచి విడిపించు నాయనా అని దేవుని అడిగి ఆలోచిస్తున్నా ఎలా అని. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చిండు, ఎలా ప్రార్థన చేయాలో నేర్పించిండు. ఒక బుక్ తీసుకోమన్నాడు, తీసుకున్నా. రాసుకోమన్నాడు. ఏమనంటే, నా దేవా, నేను ఉదయం లేవగానే పాలపీట తెచ్చుకోవాలి, ఛాయ్ చేసుకొని ఛాయ్ తాగాలి అనే ప్రేరేపణ నాకు రాకుండా చేయవా అని రాసుకొని ప్రార్థించిన. ఇప్పటికీ 5-6 నెలలైతుంది నేను ఛాయ్ తాగడం లేదు. అంటే మనము ఏదన్నా బ్రేక్ చేయాలంటే ప్రేరేపణ, అంటే మన శ్రమలు ఆగిపోవాలంటే ప్రేరేపణ ఆగిపోవాలా. దేవుడు ప్రేరేపణ అంటే నేను మార్నింగ్ లేవగానే టీ తాగాలి అనే ప్రేరేపణ రాకుండా చే ప్రభా అని రాసుకొని చేసిన తర్వాత నాకు ఆ ప్రేరేపణ రాలేదు. నేను ఛాయ్ పెట్టుకోలేదు, ఛాయ్ తాగలేదు. వావ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అంటే నీ బాధలు, నీ శ్రమలు, నీ కష్టాలు ఆగిపోవాలంటే ముందు ప్రేరేపణ ఆగిపోవాలా. నీవు ఈ ప్రేరేపణ కోసం రాసుకొని ప్రార్థించు, అద్భుతం చూస్తావు. వావ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్.